భోగాపురం ఎయిర్పోర్టు ప్రయాణికుల రాకపోకలకు మాత్రమే కాదు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పించే మణిహారంగా మారనుంది. విమానాశ్రయం నిర్మాణంలో భాగంగా ఇప్పటికే కొందరికి స్థానికంగా ఉపాధి లభించింది. భవిష్యత్తులో ఏరోస్పేస్తో పాటు ఆతిథ్య సర్వీస్ సెక్టార్లు అభివృద్ధి చెందనున్నాయి. వాటితో ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెద్ద స్థాయిలో వస్తాయని స్థానికులు ప్రజాప్రతినిధులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. భోగాపురం విమానాశ్రయం ఒక రవాణా ప్రాజెక్టే కాదు, ఉత్తరాంధ్ర యువత వలసలకు చెక్ పెట్టే ఉపాధి కేంద్రంగా రూపుదిద్దుకోనుంది. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు రాకతో విశాఖ నుంచి భోగాపురం వరకు వాణిజ్య పరిశ్రమల ప్రాంతంగా మారనుంది. ప్రాజెక్టులో భాగంగా జీఎంఆర్ సంస్థ ఏరో సిటీ నిర్మిస్తోంది. ఏరోస్పేస్, రక్షణ రంగ పరిశ్రమలు, అత్యాధునిక తయారీ యూనిట్లు ఇక్కడ కొలువుదీరనున్నాయి. అలాగే మాన్సాస్ ట్రస్టుతో కలిసి జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీని ఏర్పాటు చేస్తోంది. విమానయాన, అంతరిక్ష, రక్షణ రంగాల్లో అంతర్జాతీయ శిక్షణ, పరిశోధనను అందించడం దీని ఉద్దేశం. భారతదేశంలో విమానయాన రంగానికి అవసరమైన నిపుణులను ఇక్కడి నుంచే సరఫరా చేయడం సహా పరిశ్రమల అవసరాలకు తగ్గ కోర్సులను ప్రవేశపెడుతోంది. ఫలితంగా భవిష్యత్తులో అనేక మంది ఉత్తరాంధ్ర యువతకు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశం ఉంది. ఇది కేవలం ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే కాదండి, అక్కడ అనేక అదర్ ఫెసిలిటీస్ కూడా పెట్టడం జరుగుతుందండి. ముఖ్యంగా మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ అంటాం, దాన్నే ఎంఆర్ఓ ఫెసిలిటీస్ అంటాం. ఇది మన ఈ సౌత్ ఈస్టర్న్ కంట్రీస్కి ఒక గేట్వే కాబోతుంది. రేపు ఏరోప్లేన్స్కి మెయింటెనెన్స్ కానీ రిపేర్స్ కానీ చేయడానికని ఒక స్టడీ కూడా ఉందండి దీని మీద. దీంతో పాటు మనకి ఏవియేషన్ యూనివర్సిటీ చేస్తున్నాం, ట్రైనింగ్ సెంటర్ చేస్తున్నాం, పైలట్ ట్రైనింగ్ సెంటర్స్ ఇవన్నీ. సో ఇదొక హబ్ ఆఫ్ యాక్టివిటీస్ అవుతుంది, ఒక జంక్షన్ కాబోతుంది ఈ ఏవియేషన్ యాక్టివిటీస్కి, ఏరోప్లేన్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి. ఎక్కడైతే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వస్తున్నాయో, ఎక్కడైతే ల్యాండ్ అవుతున్నాయో ఆ ఎయిర్పోర్ట్స్ ప్రాక్సిమిటీ ఏరియాస్ త్వరగా డెవలప్ అవడానికి ఆస్కారం ఉందండి. మనకి బెంగళూరులో యాక్చువల్గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, కర్ణాటకలో ఉంది బెంగళూరు. కానీ మనకి కియా మోటార్స్ ఎక్కడికి వచ్చింది? అనంతపూర్కి వచ్చింది. ఎందుకంటే 60 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. ఎవరైనా సరే పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవారు వాళ్ళ ప్రాంతం నుంచి ఇక్కడికి దిగి మళ్ళీ మన వర్క్ స్పాట్ దగ్గరికి వెళ్ళడానికి ఎంత టైం అని క్యాలిక్యులేట్ చేస్తారు. తడ కూడా ఎందుకు డెవలప్ అయిందంటే మీకు చెన్నై ఎయిర్పోర్ట్కి దగ్గర ప్రాక్సిమిటీ. విమానాశ్రయం సమీపంలో గూగుల్ సహా రిలయన్స్, టీసీఎస్, ఇతర డేటా సెంటర్లు వస్తున్నాయి. అలాగే మధురవాడ సెస్ కూడా దగ్గరలోనే ఉంది. ఇప్పటికే కొన్ని ఐటీ సంస్థలు సాగర నగరానికి వచ్చాయి, మరిన్ని రాబోతున్నాయి. ఆ సంస్థల హెడ్స్ ఇతర దేశాల నుంచి విశాఖకు చేరుకోవడం సులువు అవుతుంది. పరవాడ, అచ్యుతాపురం, పైడి భీమవరంలో ఫార్మా పరిశ్రమలు చాలా ఉన్నాయి. విమానాశ్రయం వల్ల అనేక దేశాలతో అనుసంధానం పెరిగి ఆయా ప్రాంతాలకు ఎగుమతులు పెరగనున్నాయి. ఇది ఫార్మా రంగ అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఎయిర్పోర్ట్లో 5,000 చదరపడుగుల కార్గో సెంటర్ ఉంది. ప్యాకింగ్, ట్రాన్స్పోర్ట్, డెలివరీ వంటి విభాగాల్లో నాన్ స్కిల్ ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో స్థానికంగా తయారు చేసే పండే పంటల ఉత్పత్తులను కూడా సులువుగా విదేశాలకు ఎగుమతి చేయొచ్చు. ఫలితంగా దానిపై ఆధారపడే వారి సంఖ్య పెరిగి మరికొంతమందికి ఉపాధి దొరుకుతుంది. ఒకప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వస్తే ఏమవుతుంది అని అడిగినారు. భవిష్యత్తులో ఈరోజు ఇటు విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఈరోజు అనకాపల్లి, కాకినాడ వరకు ఇదొక అద్భుతమైన సిటీగా మారబోతోంది. దానికి భోగాపురం దోహదపడుతుంది. ఒక పక్క ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, అభివృద్ధి, అదేవిధంగా అన్ని రంగాల అభివృద్ధికి ఈ ఎయిర్పోర్టు దోహదమిస్తుందని కూడా ప్రజలందరూ కూడా ఆనందపడుతున్నారు. టూరిజం రంగంలో వచ్చే స్టార్ హోటల్స్ తో పాటు ఇతర ఫుడ్ రిలేటెడ్ పాయింట్స్, మధ్య చిన్న తరహా రెస్టారెంట్స్ రాకతో మరికొంతమందికి జీవనోపాధి కలుగుతుంది. ఎయిర్పోర్టు నిర్మాణంలోనే స్థానికంగా కొందరికి ఉపాధి లభించింది. దీంతో భవిష్యత్తు కూడా ఆశాజనకంగా ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. అటు ఆతిథ్య రంగం, హోటల్ రంగం కానీ, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ రంగం కానీ, అదేవిధంగా అనేకమైనటువంటి సాఫ్ట్వేర్, ఆల్రెడీ చాలా కంపెనీ సాఫ్ట్వేర్ సిటీస్, డేటా సెంటర్లతో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది నాలాంటి యువత ఇక్కడ నుంచి బెంగళూరు చేయడం, హైదరాబాద్ చేయడం వంటి ప్రయత్నాలు చేసేవారు. అలాంటిది ఇప్పుడు విజయనగరం జిల్లా అవ్వచ్చు, శ్రీకాకుళం జిల్లా అవ్వచ్చు, యువతల విశాఖపట్నం జిల్లా అవ్వచ్చు, అనకాపల్లి అవ్వచ్చు, అమలాపురం దగ్గర నుంచి కూడా ఇక్కడ పనిచేసిన యువత అయితే ఉన్నారు. ఇక్కడ కంపెనీలు పనిచేస్తూ ఇంజనీర్లు కావచ్చు, సూపర్వైజర్లు కావచ్చు, పనిచేస్తూ ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. ఇక్కడంటే ఎయిర్పోర్ట్ ఎన్ని తయారైందంటే ఇక్కడ ఉన్న జనాభాకి అందరికీ కూడా అన్నం పెడుతుంది, ఆదుకుంది, లేబర్ కంటే కూలి ఇస్తుంది, కూలి కోసం పెడుతుంది. ఇన్నాళ్ళు అయితే ఎవరికి ఏటు ఉండేది కాదు. ఇక్కడ ఇది రావడం వల్ల చాలా మందికి ఇక్కడ ఉపాధి కలుగుతుంది. పని వర్కర్స్ చాలా మంది ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు. గతంలో ఆటో డ్రైవర్ని,
ఇక్కడికి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్కి వస్తున్నాను. ఈ చుట్టుపక్కల ఊర్లో అందరికీ బాగుంటుందండి ఫ్యూచర్లోను. చదువుకున్నారు కానీ లేబర్స్ కానీ ఉద్యోగాలే బాగానే ఉంటాయి. మరి చుట్టుపక్కల ఇంత ఎయిర్పోర్ట్ వస్తాడు షాపులుగా డెవలప్ అవుతాయి కదండి. మరి విమానాశ్రయానికి భూములిచ్చిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు రావడంపై ఆనందం వెలిబుచ్చారు. భూములిచ్చిన వారిలో కొందరికి ఉద్యోగాలు, ఉపాధి చూపించారని, మిగిలిన వారికి అందించాలని కోరుతున్నారు. అప్పుడు వచ్చి భూసేకరణ చేసినప్పుడు రైతులందరూ చాలా ఆందోళన చెందారు. నిజంగా అంత పెద్ద విమానాశ్రయం కడతారా, ఇంత అభివృద్ధి చెందుతుందా అని ఎంత ఐడియా లేదు. అది ఇప్పుడు ఆన్ గ్రౌండ్ తెలిసేటప్పటికి ఎంత పెద్ద విమానాశ్రయం మన భోగాపురంలో వచ్చిందా అనే ఫీల్డ్లో రైతులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇల్లులు కోల్పోయిన వారికి, భూ నిర్వసితులకు అందరికీ కూడా చాలా మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఉండిపోయిన వారికి కూడా అక్కడికి అవకాశాలు కల్పించాలని చెప్పి గట్టి ప్రయత్నం చేస్తున్నాం.